వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. అంగరంగ వైభవంగా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే జిఎంఆర్ పుట్టినరోజు వేడుకల్లో విజయవంతమైన మెగా రక్తదాన శిబిరం. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం భారీ విజయవంతమైంది. క్యాంపులో 398 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రికార్డు స్థాయిలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ క్యాంపులో 1174 మంది పాల్గొన్నారు. ఇందులో కార్డియాక్, ఆర్థోపెడిక్, బీపీ, షుగర్ తదితర వివిధ టెస్టులు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసిన దేవరకద్ర నియోజకవర్గం ప్రజానీకం. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉండాలి. ఎవరెవరైతే సన్మానం చేయాలనుకున్నారో వారిని పోలీస్ శాఖ వారు పాయింట్ పంపిస్తారు. వారు సన్మానం చేసి హోటల్ ద్వారా ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు గల నియోజకవర్గంగా చేయాలని నాకు ఒక ప్రత్యేక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చడం ఈ సమస్య నా సమస్యగా పరిష్కారం చేస్తూ మీ అందరితో కలుపుకొని మీలో ఒకటిగా ముందుకు పోతా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. మీతో కలిసి ఈ 15 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలలో నడవడం జరిగింది, మీతో కలిసి నడవడం జరిగింది. నిజంగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో చేయాలని తాపత్రయాలని ఆ రకంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగా నేను మీరు చూస్తా ఉన్నారు, మంత్రుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి నేను కలిసినప్పుడల్లా నేను నిన్న 2 రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి దాదాపు 40 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి, నా నియోజకవర్గం గురించి, చాలా భవిష్యత్తులో నేను చేయాల్సిన కార్యక్రమాల గురించి, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విద్యా వైద్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, నా ప్రాంత ప్రజలకు మంచి విద్య అందించాలి, నా ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాలు చర్చించడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏది అడిగినా మీ నియోజకవర్గాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమున్నా ఎనీ టైం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవంగా ఈ జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో ఒక పెద్ద మెడికల్ క్యాంపు ఈరోజు మీరు చూసారు. రాష్ట్రంలోనే ప్రముఖంగా పేరొందిన హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, అదేవిధంగా యశోద మరియు ఎస్ఎస్ హాస్పిటల్స్, అమోర్ హాస్పిటల్స్, అదేవిధంగా మన మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ కానివ్వండి, వారితో పాటు వచ్చిన సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని నవంబర్ 30వ తారీఖు జరిగిన ఎన్నికలలో మీరందరూ నా మీద నమ్మకంతో ఓట్లు వేయించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను గెలిచిన తర్వాత కూడా ఆ రోజు మాట ఇచ్చిన మీకు అందరు కూడా తప్పకుండా నేను